రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు భూదాహం ఇంకా తీరలేదు. వరుసగా భూములను కొల్లగొడుతూ వివాదాస్పద నిర్ణయాలతో నిరుపేదలు, రైతులను ఇక్కట్లు పాలు చేస్తుంది. ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేకూరుస్తుంది. ఇదే కోవలో తాజాగా కోహెడా పండ్ల మార్కెట్ భూములు చేరాయి. రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ లావుని తదితర నిరుపేదల చేతుల్లో ఉన్న ఏ ప్రభుత్వ భూమిని వదలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోహెడ పళ్ల మార్కెట్ భూములను కూడా వదలడం లేదు. ప్రజా ప్రయోజనాల కోసం గతంలో కేటాయించిన భూములను టీజీఐఐసి ఖాతాలో వేస్తున్నది. వివిధ కంపెనీలకు కేటాయింపు కోసమా లేక బహిరంగ మార్కెట్లో వేలం వేసి కాసులు పండించుకోవడం కోసమా అనేది తెలియడం లేదు. 400 కోట్లతో అత్యాధునిక పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు కోహెడ్లో 170 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి వివాదాలను పరిష్కరించి మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ భూముల్నే టీజీఐఐసి ఖాతాలో వేసి మరోచోట గుట్టలు, రాళ్లు ఉన్న భూములను మార్కెట్కు కేటాయించింది. పైగా ఆ భూమిలో అనేక మంది రైతులు ఏళ్ల తరబడి సాగులో ఉంటుండటంతో వివాదాలు తలెత్తాయి. భారీ ఎత్తున విస్తరించిన కొండలు, గుట్టలను తొలగించేదెన్నడు? పళ్ల మార్కెట్ను అభివృద్ధి చేసేదెన్నడు? అసలు ఈ ప్రభుత్వానికి పళ్ల మార్కెట్ను ఏర్పాటు చేయాలనే ఆలోచననే లేనట్టుందని వ్యాపారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆధునిక హంగులతో 400 కోట్ల అంచనాతో నిర్మించి తలపెట్టిన కోహెడ పళ్ల మార్కెట్ ఇక కలగానే మిగలనున్నదా అంటే తాజా కాంగ్రెస్ నిర్ణయాలతో నిజమేనని అంటున్నారు. కొత్తపేటలో సుమారు 22 ఎకరాల్లో గడ్డన్నరం మార్కెట్ నగరం మధ్యలో ఉండటం, ట్రాఫిక్ రద్దీ, భారీ వాహనాల్లో పళ్ల ఉత్పత్తులను అక్కడికి తీసుకురావడం కష్టంగా మారడంతో కేసీఆర్ ప్రభుత్వం కోహెడలో పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్వే నెంబర్ 507, 548లోని 170 ఎకరాలు రైతుల నుంచి సేకరించి ఇచ్చింది. మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన 13 కోట్లను దాదాపు 44 మందికి ఎకరం 7.40 లక్షల చొప్పున పంపిణీ చేసింది. వివాదాలు లేకుండా భారీ మొత్తం వెచ్చించి మార్కెటింగ్ శాఖ అభివృద్ధి చేసుకున్నది. కోహెడలో అత్యాధునిక మార్కెట్ కోసం డిజైన్లు సైతం రూపొందించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పళ్ల మార్కెట్ ఏర్పాటును గాలికొదిలి విలువైన, చదునైన ఆ భూములపై కన్నేసింది. గత 2.5 ఏళ్లలో కోహెడ పళ్ల మార్కెట్ ఏర్పాటును అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఆ భూములకే ఎసరు పెట్టింది. ఇంతకాలం మార్కెట్ అభివృద్ధిని పక్కన పెట్టడం వెనుక అసలు మతలబు ఇదేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోహెడలోని 170 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను టీజీఐఐసికి బదలాయిస్తున్నట్టు మంత్రి పొంగులేటి టీజీఐఐసికి కేటాయించిన భూములను కంపెనీలకు కేటాయిస్తారా, వేలం వేస్తారా అనేది మాత్రం తెలియడం లేదు. ప్రత్యామ్నాయంగా కోహెడ పరిధిలోని సర్వే నెంబర్ 167లో 239 ఎకరాలను కేటాయించింది. ఆ భూమి అంతా ఎత్తైన కొండలు, గుట్టలతో నిండి ఉన్నది. వాస్తవానికి ఈ భూములు 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు కోసం కేటాయించింది. కానీ ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో రైతులు తిరిగి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పండ్ల మార్కెట్ను కేటాయించడంతో రైతులు తమకు పరిహారం ఇవ్వాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నారు.